హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ట్రీ లవర్ రాము వ్లాగ్స్ అండి నా ఛానల్ నేమ్. అయితే నా వీడియోస్ అందరూ చూస్తున్నారండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళందరికీ. ఇంకోటి ఏంటంటే, నా వీడియోస్ చూసే వాళ్ళందరూ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఆల్లో పెట్టుకుంటే ఆప్షను, నేను పెట్టే వీడియోస్ అన్నీ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు యాప్ పైన గంట సింబల్ ఉంటుంది, దానిలో రెడ్ కలర్ డాట్ సింబల్ వస్తుంది. ఆ డాట్ మీద ప్రెస్ చేస్తే వీడియోస్ కొత్తగా ఏమైనా వారానికి అలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ ఓపెన్ చేసి నచ్చితే లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు టాపిక్ ఏంటంటే 11 జనవరి 2025 అండి ఈ వీడియో చేసేది. ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే, బస్సుల్లో జర్నీ చేసే వాళ్ళందరూ చాలా అంటే చాలా టైం వేస్ట్ అవుతుందండి జర్నీ చేసే వాళ్ళందరికీ. ఎందుకంటే బస్సులు హైదరాబాద్ నుంచి వచ్చేవి, విజయవాడ నుంచి వెళ్ళేవి కూడా అన్నీ ట్రావెల్స్ ఏజెన్సీస్ అన్నీ సీజ్ చేస్తున్నారు. ఎందుకంటే డ్రైవర్స్ లైసెన్స్ అండ్ ఇంకా వాటి వెహికల్ పేపర్స్, ఇంకా బస్సులో జర్నీ చేసే వాళ్ళందరినీ చెక్ చేస్తున్నారు. దాని తర్వాత కింద డిక్కీ ఓపెన్ చేస్తారు కదండి, దానిలో సామాన్లు ఉంటాయి. ఆ సామాన్లు ఎవరివి అని అందరినీ చెక్ చేస్తున్నారు పర్టికులర్గా. ఇంకోటి ఏంటంటే, వాటిల్లో గూడ్స్ సామాన్లు తీసుకువెళ్తున్నారు కదా, ఆ గూడ్స్ సామాన్లు కూడా ప్రతి ఒక్కటి విత్ పేపర్ పర్మిషన్తోనే ఓన్లీ తీసుకెళ్ళనిస్తున్నారు. అవన్నీ ట్రాఫిక్ వీళ్ళు ఉన్నారు కదండి, పోలీస్ వాళ్ళు ఏజెన్సీస్ పేపర్స్, వెహికల్ ట్రావెల్స్ వాళ్ళు అందరివి పేపర్స్ కానీ, డ్రైవర్స్ కండిషన్ ఏంటి, ఆ మనిషి ఏజ్, అవన్నీ కంపల్సరీగా చెక్ చేస్తున్నారండి. అందుకనే జర్నీ చేసే వాళ్ళందరికీ చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ వెళ్ళండి, లేదంటే ట్రావెల్ ఏజెన్సీ కార్స్ ఉంటాయి. ఆ ట్రావెల్ ఏజెన్సీ కార్స్ వెళ్ళినా సరే ఊర్లకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. నార్మల్గా అయితే విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళడానికి కానీ ఒక 3.5 అవర్స్ 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు, వచ్చేయచ్చు. కానీ 6, 7, 8 అవర్స్ వరకు జర్నీ అయితే జరుగుతుంది. అసలు చాలా అంటే చాలా వెహికల్స్ అయితే ఆగిపోయినాయి. నేనైతే బస్ స్టాండ్కి కూడా వెళ్ళి చూశాను, అలాగే రోడ్డు మీద హైవే మీద కూడా చూశాను. చాలా అంటే చాలా వెహికల్స్ స్ట్రక్ అయిపోయినాయి. వాళ్ళైతే అసలు హౌసెస్కి వెళ్ళడానికి అయితే ఇబ్బంది అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని దయచేసి ఎవరైతే ఊర్లు వెళ్దాం అనుకుంటున్నారో, ఇంకోటి ఏంటంటే వాళ్ళందరూ హౌసెస్లోనే ఉండాలి అని క్షేమంగా నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మనకి ట్రావెల్ చేయడానికి స్పెషల్ ట్రైన్స్ అయితే ఓపెన్ చేశారు. ఆ స్పెషల్ ట్రైన్స్లో కూడా వెళ్ళడానికి అయితే చాలా అంటే చాలా బోగీలు ఓపెన్ చేశారు, కానీ అవి చాలా కష్టం అండి. అవి కూడా చాలా రద్దీగానే ఉన్నాయి. మీరైతే అవి స్టీల్ రాడ్స్ ఉంటాయి కదండి, ఆ స్టీల్ రాడ్స్ మీద పట్టుకొని నిలబడి బ్యాగ్స్ ఏమైనా ఉంటే అసలు వెళ్ళడానికి అయితే చాలా కష్టం, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ లోపల జనాలు అయితే చాలామంది ఉన్నారు, అసలు ఊపిరి కూడా ఆడలేదు. ఎందుకన్నా మంచిది ఈసారి పండగకి అందరూ ఈ 2025 సంవత్సరానికి అందరూ ఇళ్ళలో క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా జర్నీ చేద్దాం అనుకుంటున్న వాళ్ళందరూ సంక్రాంతి పండగకి 2-వీలర్ మీద వెహికల్ మీద వెళ్తే అయితే చాలా అంటే చాలా క్షేమంగా వెళ్తారండి. జర్నీ కూడా చాలా తొందరగా వెళ్ళచ్చు. నేనైతే చెప్పదలుచుకుంటున్నా ఈ వీడియో ద్వారా, జర్నీ చేసే వాళ్ళందరూ ఈ సంక్రాంతి పండగకి 2-వీలర్ అయితే వెహికల్ మీద యూజ్ చేసుకొని వెళ్ళండి, ఉపయోగించుకొని వెళ్ళండి. కార్లు అయితే చాలా ట్రాఫిక్ ఆగిపోయింది. ఇంకోటి ఏంటంటే, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళందరివి
అందరివి చాలా వరకు సీజ్ చేశారండి. ఈరోజే 11వ తారీఖున, జనవరి 11వ తారీఖున ఒక 20 వెహికల్స్ వరకు సీజ్ చేశారు. కొన్ని ట్రావెల్స్ ఉన్నాయండి, ఆ ట్రావెల్స్ అన్నీ సీజ్ చేస్తున్నారు. పేపర్స్ కానీ, డ్రైవర్ కండిషన్ కానీ, అలాగే ఆ వెహికల్లో ఉన్న మనుషుల్ని కానీ, అలాగే ఆ వెహికల్లో ఉన్న గూడ్స్ని కానీ అన్నిటినీ కంపల్సరీగా చెక్ చేసే పంపిస్తున్నారు. మీరైతే జర్నీ చేసే వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కొంచెం లైక్, సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ లాగా అవుతుంది. నా వీడియోస్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్, షేర్ కూడా చేయండి. అలాగే చాలామంది అయితే కామెంట్ కూడా చేశారండి, వీడియో చాలా బాగా చేస్తున్నారని. ఆ తర్వాత కొంతమంది అయితే లైక్ చేశారు, చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేశారు. అలాగే నా వీడియోస్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే. అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళందరూ లైక్ చేస్తే ఆ లైక్ ద్వారా యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ వెళ్తుంది. మన ఏపీలోనే కాకుండా, తెలంగాణలో కాకుండా యూట్యూబ్ యూజ్ చేసే వాళ్ళందరూ 1 CR అంటే 1 crore ప్లస్ CR మెంబర్స్ ఉన్నారు. మీరు నా వీడియో లైక్ చేయడం వల్ల కొంచెం నాకు బూస్టప్ అవుతుంది. అట్లాగే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.